మహాత్ములు ముద్దుబిడ్డెడు. అధ్యాయం 4. గృహస్థాశ్రమం. త్రికరణ శుద్ధిగా అవధూతల అన్వేషణ సాగిస్తూ వారి దర్శన ఆశీస్సులతో మధురాతి మధురమైన ఆధ్యాత్మిక అనుభూతులను పొందుతూ అధ్యాపక వృత్తిలో కొనసాగుతున్న శ్రీ భరద్వాజ వైవాహిక జీవితంలో పాలు పంచుకోవాలని ఎందరో శ్రీరత్నాలు పోటీపడ్డారు. మీ పాదాల చెంత కొంత చోటిస్తే చాలునని వెంటపడ్డవారున్నారు. కానీ భరద్వాజ అంతరాంతరాల్లో ప్రజ్వలుతున్న సత్యాగ్నిని వారు గమనించలేకపోయారు. బాహ్య రూపాన్ని చూచి ముగ్ధులయ్యారు. ఎర్రగా, నాజుగ్గా, కోటేరు లాంటి ముక్కు, చక్కటి మోము, అతి పొడవు, అతి పొట్టి కాని ఎత్తు, ఆ టీవీ, ఆ నడక, ఆ కలుపుగోలుతనాన్ని మాత్రమే ఆరాధించారు, ఆరాటపడ్డారు. చకోరపక్షి నల్లటి మేఘాల వైపు వెళ్ళినట్లే అవధూతల సత్వన్వేషణలోనున్న భరద్వాజకు వివాహ జీవితం మీద ఆలోచన ఏమాత్రం లేదు. తండ్రి గారి తపన. తండ్రి అనంతాచార్యులు తన శిష్యుడు మెట్టిపల్లి లక్ష్మయ్యతో వాడికి 3వ ఏట తల్లిపోయింది. తల్లి ఆప్యాయత, ఆదరణ అంటే ఏమిటో తెలియకుండానే పెరిగాడు. నేనెంతగా ప్రేమించి పెంచినా స్త్రీ నుండి మాత్రమే లభించగల ఆ చల్లని ఆదరణ కొరతే కదా. వాడి అన్నలందరూ కుటుంబాలతో స్థిరపడి వాడొక్కడే అలా 3 జీవితంలో ఉండిపోతానంటే నాకెంతో బాధగా ఉన్నది. నీవైనా చెప్పరా అని బాధపడ్డారట. 1968వ సంవత్సరంలో ఒకసారి భరద్వాజ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా నైమిషారణ్యానికి ఆనందమాయి గారి దర్శనానికి వెళ్ళి కొన్నాళ్లు రాకపోయేసరికి సర్వసంగ పరిత్యాగం చేసి వెళ్ళిపోయారని బాధపడ్డారట. తిరిగి ఇల్లు చేరుకోగానే సంతోషం పట్టలేక ఆయన మాస్టారు గారిని ప్రక్కలో పడుకోబెట్టుకొని ఎంతసేపు కన్నీరు కార్చారో తాను పెంచింది వివరంగా చెబుతూ, భరద్వాజ, నువ్వు ఉత్తమ సన్యాసి జీవితం గడపగలవు. నీ సామర్థ్యంపై నాకు నమ్మకం ఉన్నది. అయినా నాకు మాత్రం నీవు చల్లగా గృహస్థుగా జీవిస్తే చూడాలని ఉన్నదిరా. అయినా నీ భావాలకు, సంస్కారానికి భిన్నంగా నా తృప్తి కోసం నీకిష్టం లేని జీవితంలో దిగి బాధపడడం నాకిష్టం లేదు. కానీ నేను బ్రతుకున్నంత వరకు సన్యసించనని మాటివ్వు. అటు తర్వాత నీకెలా నచ్చితే అలా చేసుకో అన్నారు. తరగని కన్నీటితో కన్న తండ్రి నిర్బంధం లేని వారి ఔదర్యానికి, విశాల హృదయానికి చెదరని దీపశిఖలా వారి గుండెల్లోని ప్రేమకు తల ఒగ్గి అలాగనని మాట ఇచ్చారు భరద్వాజ. శ్రీ పాకలపాటి గురువుగారి సూచన. ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోవాలని, సాధ్యమైనంత త్వరలో సర్వసంగ పరిత్యాగం చేసి లోకానికి తెలియకుండా ఎటో వెళ్ళిపోవాలని భరద్వాజ గారు నిర్ణయించుకొని మనసుకు, దేహానికి అట్టి తర్ఫీదునిస్తూ వచ్చారు. నాన్నగారు, అన్నగారులు గార్హస్థ్యమే శ్రేయస్కరమని ఎంత చెప్పినా వినలేదు. చివరకు చెప్పడం మానివేశారు. ఆ పరిస్థితిలోనున్న భరద్వాజ గారిని శ్రీ బాబుగారు, పాకలపాటి గురువుగారు పిలిపించి, నేను చెప్పినది తప్పక చేస్తానంటే చెబుతాను. అయితే ఆ పైన సర్వబాధ్యతలు నావే. నీ శ్రేయస్సుకు నాది హామీ అని మరీ చేతిలో చెయ్యి వేయించుకొని నువ్వు వివాహం చేసుకోవాలి అన్నారు. భరద్వాజ గారెంత మాత్రం సంసిద్ధం కాని జీవిత విధానం తనకు ఆదేశించబడుతున్నది అని అనుకున్నారు. ఇంతలో బాబుగారు, గృహస్థుడి వైతే సాధన చెడిపోతుందన్న భయం నీకు అవసరం లేదు. ఆ పూచి నాది. నీకు రుణానుబంధం ఉన్నది. అది తీరనిదే జ్ఞానం లభించదు. ఇప్పుడు తప్పుకున్న మరుజన్మలో వాటిని అనుభవించాకే పరిపూర్ణత సిద్ధిస్తుంది. ఆలోగా మరిన్ని బంధాలు ఏర్పడతాయో, అందుకని వాటిని ఇప్పుడే తీర్చేసుకుంటే మేలు అని ఖచ్చితంగా పలికారు. మనసు సమాధాన పడింది. అటు తండ్రి గారికి సంతోషం కలుగుతుందన్న తృప్తి తమ ఆజ్ఞ అన్నారు భరద్వాజ. ఈ విషయం వెంటనే పెద్దలకు చెప్పమన్నారు బాబుగారు. అప్పుడు బాబుగారితో, బాబుగారు, మా పెద్దలు వారి దృష్టికి నచ్చిన సంబంధాలు చూస్తే అవి నాకు, నా ఆశయాలకు సరిపడకపోతే చింతలు ఏర్పడతాయి అన్నారు. అలా అయితే మంచి సంబంధం నన్నే చూడమంటారా అని నవ్వుతూ అడిగి, వెంటనే అన్ని విధాలా నీ ఆశయాలకు అనుగుణంగా సుగుణవతి లభిస్తుంది అని జిల్లెళ్లమూడి ఆశ్రమంలో ఉన్న అలివేలు మంగమ్మ గారిని సూచించారు. బిడ్డ కొరకు తాపత్రయపడే తండ్రిలాగా అప్పుడు భరద్వాజ గారు స్వయంగా అలివేలు మంగమ్మ గారికి ఉత్తరం రాశారు.
ఆ విషయాన్ని శ్రీమతి అలివేలు మంగమ్మ గారు అమ్మగారు స్వయంగా నాతో చెప్పారు. మహాత్ములు ముద్దుబిడ్డడు అధ్యాయం 4 3వ పేజీ. 1970 శ్రీ పాకలపాటి గురువుగారి వద్ద నుంచి వచ్చాక పూజ్యశ్రీ మాస్టారు గారు తమ వివాహ విషయములో నా అభిప్రాయం ముఖ్యమైనది కనుక నాకు లేఖ వ్రాశారు. అందులో గురువుగారు చెప్పిన విషయాల్ని వివరించారు. తన జీవిత విధానం గూర్చి, ఆశయాలను గూర్చి, లక్ష్య సాధన గూర్చి చాలా వివరంగా వ్రాశారు. ముఖ్యంగా బాబా వద్ద నుంచి రమ్మని తనకు ఎప్పుడు పిలుపు వస్తే ఆ క్షణాన్ని ఏమీ ఆలోచించకుండా అన్నీ విడిచి వెళ్ళిపోతానని, ఈ విషయంలో ఏమాత్రం సంశయం లేదని వ్రాశారు. తన విషయాలను, ఆలోచనలను, అభిప్రాయాలను స్పష్టంగా, నిర్మోహమాటంగా, దాపరికం లేకుండా చెప్పడము, ఆచరించటము తనకు అలవాటని, కనుక తాను వ్రాసిన అన్ని విషయాలను బాగా ఆలోచించి, ఇది జీవితంలో అతి ముఖ్యమైన అంశం కనుక ఎంత సమయం పట్టినా బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి, ఆ నిర్ణయం ఎటువంటిదైనా ఏమాత్రం సంకోచం లేకుండా తనకు తెలియచేయమని, తాను ఏదైనా సరే బాబా సంకల్పంగానే భావిస్తానని వ్రాశారు. ఒకవేళ ఈ వివాహానికి నేను అంగీకరించినట్లయితే ఈ విషయం తాను పెద్దలతో చెప్పే వరకు వేచి ఉండవలసి ఉంటుందని కూడా వ్రాశారు. నేను ఆలోచించాను, కానీ ఏ నిర్ణయానికి రాలేకపోయాను. చివరకు ఆయనకు చెప్పిన వారు నాకు కూడా చెప్పాలి కదా అని, అలా చెప్పినప్పుడు చూద్దామనుకొని ఆ విషయం బాబాకు వదిలేశాను. ఆ తర్వాత తెల్లవారితే గురువారం అనగా నాకు ఒక స్వప్నం వచ్చింది. నా చిన్నతనంలో మేము గుంటూరులోని కొత్తపేటలో ఉండేవాళ్ళము. అక్కడ గుంట గ్రౌండ్ వద్ద ఒక ప్రసిద్ధమైన ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నది. ఆ ఆలయానికి తరచూ వెళ్ళడం మాకు అలవాటు. ఆ రోజు స్వప్నములో నేను 3-4తో కలిసి ఆ ఆలయానికి వెళ్ళాను. అక్కడ ఆలయ ప్రాంగణంలో ఒక ప్రక్కగా ఒక ప్రదేశంలో ఒక ఆయన కూర్చొని ఉన్నారు. వయసు 40-50 సంవత్సరాల మధ్య ఉండవచ్చు. చింపిరి తల, మాసిన గడ్డము, చాలా మురికిగా చినిగిపోయిన గుడ్డలు కట్టుకొని ఉన్నారు. నడుముకు పైన ఎలాంటి ఆచ్ఛాదన లేదు. మనిషి కూడా చాలా మురికిగా ఉన్నాడు. చూడటానికి పిచ్చివాడులా, బిచ్చగాడిలా ఉన్నారు. కానీ ఎవరిని భిక్షం అడగటం లేదు. నేను ఆయనను చూచి తోటి వారితో అన్నాను, ఆయన అవధూతలా ఉన్నాడు కదా, దత్తాత్రేయ స్వామి ఇలాగే పిచ్చివానిలాగా కూడా సంచరిస్తూ ఉంటారట. అయితే ఆయన పిచ్చివాడు కూడా అయి ఉండవచ్చు అని. తర్వాత ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఆయనను ఒక గంట గమనిస్తూనే ఉన్నాను. ప్రదక్షిణలు పూర్తి చేసుకొని స్వామికి నమస్కరించి ఆయన వైపు మరొక్కసారి చూశాను. ఆయన నన్ను రమ్మన్నట్టు చేతితో సైగ చేశారు. ఆయన నన్ను రమ్మన్నట్లు చేతితో సైగ చేశారు. మహాత్ములు ముద్దుబిడ్డడు అధ్యాయం 4వ పేజీ. నేను ఆయన చెంతకు వెళ్ళగానే ఆయన, మీ వివాహం నేనే కదా జరిపించేది, నీకెందుకు సంశయం అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ క్షణంలోనే ఆయన దత్తస్వామియేనన్న విశ్వాసం కలిగింది. వెంటనే ఆయనకు నమస్కరించాను. ఆయన తమ 2 చేతులు పైకెత్తి చిరునవ్వుతో ఆశీర్వదిస్తున్నారు. వెంటనే మెలకువ వచ్చింది. అంతటితో నా సందేహం పూర్తిగా తీరిపోయింది. ఇది భగవంతుని సంకల్పమే అని స్పష్టమైంది. తర్వాత నా అంగీకారాన్ని లేఖ ద్వారా తెలియచేశాను. ఆ తర్వాత 1975 జనవరి 1న నాకు ఒక స్వప్నం వచ్చింది. అప్పుడు మేము కర్నూలు జిల్లా బనగానపల్లిలో ఉంటున్నాము. ఆ ఊరిలో ఒక ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. స్వప్నములో నేను ఆ ఆలయానికి వెళ్ళాను. అక్కడ ఒక చోట తెల్లని కఫ్ని, తలకు తెల్లని గుడ్డ కట్టుకొని సాయిబాబా ఒక కుర్చీలో కూర్చొని ఉన్నారు. ఆలయంలో ప్రదర్శనలు చేస్తున్న దృష్టి ఆయనపై పడగానే అప్పటికే నన్ను చూస్తున్న ఆయన తమ చేతితో సైగ చేస్తూ, తాయి ఇటు రామ్మ అని పిలిచారు. ఆ పిలుపుతో నాకు చాలా ఆశ్చర్యము, ఆనందము కలిగింది. కారణం, తాయి అని నా చిన్నప్పుడు మా అమ్మ ముద్దుగా నన్ను పిలుస్తుండేది. నేను అమ్మ పిలుస్తున్నట్లు పిలుస్తున్నారే బాబా అనుకుంటూ బాబా దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించాను. ఆయన నన్ను తమ దగ్గరకు తీసుకున్నారు. నేను ఆయన చెంత క్రింద కూర్చొని కుర్చీలో కూర్చున్న ఆయన తొడపైన నా తలపెట్టి ఆనందంతో కళ్ళు మూసుకున్నాను. ఆయన తన చేతులతో తల నిమురుతున్నారు.
ఇంతలో స్వప్నం ముగిసింది. ఆశ్చర్యం ఏమిటంటే మా వివాహం అనుకోకుండా ఆ ఆలయంలోనే జరిగింది. అంతేకాక బాబా ఎక్కడైతే కూర్చొని కనిపించారో అక్కడే నా చేత గౌరీ పూజ స్థాళీపాకము చేయించారు. అంతేకాక వివాహం జరిగే రోజున అంటే గురువారం తెల్లవారుజామున నాకు 4 గంటలకు మొట్టమొదటిగా మా బావగారైన శ్రీ వేదవ్యాసు గారు మేమున్న ఇంటికి వచ్చి షిరిడీ సాయిబాబా ప్రసాదం నా చేతిలో స్వయంగా పెట్టారు. ఆయన షిరిడీ నుండి సరాసరి వివాహానికి వచ్చారు అని చెప్పారు. మహాత్ములు ముద్దుబిడ్డడు 4వ అధ్యాయము 5వ పేజీ. బాబా సందేశం. ఈ లోపల శ్రీ బాబుగారు 1970 మార్చి 6 శివరాత్రి సిద్ధి పొందారు. బాబుగారు చెప్పింది దివ్యదేశంగా తీసుకోవాలో లేక కేవలం లౌకికమైన సలహాగా తీసుకోవాలో తెలియక ఆలోచించి సాయి సందేశం కూడా రావాలి అని మాస్టారు నిర్ణయించుకొని 1974లో షిరిడీ వెళ్ళి ఈ విషయంగా ప్రార్థించి ప్రదక్షిణ చేశారు. అప్పుడు జరిగిన సంఘటన గూర్చి మాస్టారు గారు ఇలా చెప్పారు. ప్రదక్షిణలు చేసినా ఎలాంటి సందేశం లేదు. లిండి తోటకు వెళ్ళి అలసట తీర్చుకోవటానికి సేజహారతి అనంతరము రాత్రి 11 గంటలకు కూర్చోగానే ఒకతను వచ్చి మాది కలకత్తా, నా పేరు రాయ్, ఒకతను మీతో మాట్లాడాలి అంటున్నారు అని భక్తి నివాసు సత్రంలో గదిలో గడప దగ్గర నిల్చున్న పెద్ద మనిషి దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆ పెద్ద మనిషి లైటు వేయగానే వారు సరిగ్గా బాబుగారిలాగే ఉన్నారు. నాకు ఆశ్చర్యం కలిగింది. వారు నా పేరు పురాన్ దలాయ్, బొంబాయిలో పాల వ్యాపారం చేస్తుంటాను అనగానే నన్ను పిలవటానికి కారణం అడిగాను. వారు నాకు ధ్యానములో సాయి దర్శనమిచ్చి మాట్లాడుతారు. శ్రీ సాయి సమాధి దర్శనం కాగానే అతడు రద్దీగా ఉంటే ఈ గదిలో కూర్చోగానే ధ్యానంలో సాయి నా భక్తుడొకడు సమస్య గుర్చి ప్రదక్షిణలు చేస్తున్నాడు, అతడికి సమాధానం చెప్పమని నాకు ఒక విషయం చెప్పారు. అప్పుడు నేను అంతమందిలో ఎవరిని గుర్తుపట్టాలి, నేను కూర్చున్న 5 నిమిషాల్లో ఎవరు వస్తే వారికే ఈ మాటలు చెప్తాను అని పార్కులోకి వచ్చి కూర్చోగానే నీవు వచ్చావు. నిన్ను పిలవమని అతడితో చెప్పి నేను ఈ గదిలోకి వచ్చి కూర్చున్నాను. ఇంతకు నీ సమస్య ఏమిటి అన్నారు. అందుకు నేను అది సాయికి నాకు మధ్య ఉన్న రహస్యం, మీకు ఆయన ఇచ్చిన సందేశం ఏదో చెప్పండి, నాకు సరిపోతే స్వీకరిస్తాను అన్నాను. అప్పుడు ఆయన నవ్వి నీ వివాహ విషయంలో సాయి నిర్ణయం కావాలని ప్రార్థించావట, నీవు తప్పక వివాహం చేసుకోవాలి అని వారి సందేశం. వివాహం వల్ల నీ ఆధ్యాత్మిక జీవితం దెబ్బతినదు. తర్వాత దంపతులిద్దరూ వచ్చి శ్రీ సాయిని సేవించాలి అన్నారు. ఆ సందేశాన్ని అనుసరించి మార్చి 6, 1975 వివాహ ముహూర్తం నిర్ణయించగానే ఈ సందేశాన్ని అనుసరించి మార్చి 6, 1975 వివాహ ముహూర్తం నిర్ణయం కాగానే మొదటి ఆహ్వానం షిరిడీకి, రెండవది కలకత్తా నివాసి శ్రీ రాయి గారికి, మూడవది బొంబాయిలోని శ్రీ పురాన్ దలాయి గారికి పంపగా మూడవది అలాంటి వారెవరూ లేరని తిరిగి వచ్చింది. రాయి గారిని గూర్చి మరెవరిని విచారించినా వారి వివరాలు తెలియలేదు. బాబుగారే పునర్దర్శనమిచ్చి తమ సంకల్పానికి శ్రీ సాయి సంకల్పానికి వ్యత్యాసం లేదని తెలిపారేమో అని అనిపించింది అంటారు శ్రీ భరద్వజ. మహాత్ములు ముద్దు పెట్టడు. అధ్యాయం 4 6వ పేజీ. చీరాల స్వామి ఆశీస్సులు. ఒకసారి చీరాల స్వామి దర్శనానికి వెళ్ళగా స్వామి తన ఒడిలోని బ్రౌన్ కలర్ నైలాన్ చీర తీసి భరద్వజకి ఇస్తూ ఇది కప్పుకోవయ్యా అన్నారు. కొందరు మిత్రులు పెద్దలు భరద్వజతో అది గృహస్థ జీవితం స్వీకరించాలని సూచించారు అన్నారు. ఒకసారి చీరాల స్వామి దర్శనానికి వెళ్ళగా స్వామి తన ఒడిలోని బ్రౌన్ కలర్ నైలాన్ చీర తీసి భరద్వజకి ఇస్తూ ఇది కప్పుకోవయ్యా అన్నారు. కొందరు మిత్రులు పెద్దలు భరద్వజతో అది గృహస్థ జీవితం స్వీకరించాలని స్వామి సూచించారన్నారు. ఆదర్శ దంపతులకు శ్రీ మన్నవ బాలకృష్ణ వర్మ, శ్రీమతి రంగనాయకమ్మల తృతీయ పుత్రిక సౌభాగ్యవతి అలివేలు మంగమ్మ గారితో భరద్వజ గారి వివాహం కేవలం మహాత్ముల ఆశీస్సుల నిర్ణయం మేరకే, శ్రీ సాయి ఆదేశం మేరకే జరిగింది అన్నది తేటతెల్లము.
వారేది చేసినా శ్రీ సాయి ఆజ్ఞనే ప్రధానంగా స్వీకరిస్తారు. వారి కళ్యాణం లోక కళ్యాణమే. అలాగే వారి ఉద్యోగ విరమణ కూడా శ్రీ సాయి ఆజ్ఞ ప్రకారమే జరిగిందన్నది నిత్య సత్యం. ఆదర్శ దాంపత్యం. శ్రీ మాస్టారు గారి వదిన గారు శ్రీ వేదవ్యాసు గారి ధర్మపత్ని రాణి సంయుక్త గారు మాట్లాడుతూ, అమ్మ బాబోయ్, భరద్వాజ నారీద్వేషి ఇంత కఠినంగా నిక్కచ్చిగా స్త్రీల విషయంలో ఉంటే భరద్వాజుతో ఎవరెగుతారు, ఎవరు పెళ్లి చేసుకుంటారో, ఆవిడ ఎంత కష్టపడుతుందో. ఒకవైపు బాబా బాబా అంటూ పారాయణలు, సత్సంగాలు, నియమాలు వీటితోనే సరిపోతుంది. ఆవిడ ఎలా ఏగుతుందో అనుకున్నాను. కానీ మేము అనుకున్నట్లు కాదు కదా. అందుకు విరుద్ధంగా అందరూ ఆశ్చర్యపడేటట్లుగా పెళ్లి చేసుకున్నాక భార్యను ఎంత ప్రేమగా చూసుకున్నారో. ఎవరు ఏ భర్త తన భార్యను అలా ప్రేమగా చూసి ఉండరనిపించింది. అది నాకు ఆశ్చర్యం కలిగింది. ఆదర్శ భర్తగా ఐడియల్ హస్బెండ్ ఉన్నారు. అంతేకాక కూతురు వేదమ్మ పుట్టాక భార్య ఆరోగ్యం సరిగా లేకున్నా ఆవిడకు ఎలాంటి కొరత లేకుండా అన్ని విధాల వైద్యం చేయిస్తూ తన ప్రయత్నలోపం లేకుండా చూసుకున్నారు. ఏ తండ్రి ఏ బిడ్డల్ని అంత బాగా ప్రేమగా చూచి ఉండరేమో. ముఖ్యంగా పిల్లల విషయంలో కూడా నాకు చాలా నచ్చింది. ఒకవైపు ఎంతోమంది వచ్చి ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడి వెళ్తున్నా, మరోవైపు బిడ్డలకు వేదవతి ద్వారకులకు ఉదయమే తెరిపి చేసుకొని నియమంగా రోజు స్వయంగా చదువు చెప్తూ వారి సందేహాలను తీరుస్తూ స్కూలుకు పంపిస్తున్నారు అంటూ హీ ఈజ్ అన్ ఐడియల్ హస్బెండ్ అండ్ ఐడియల్ ఫాదర్ అన్నారు మాస్టర్ వదిన గారు సజల నయనాలతో. మహాత్ములు ముద్దు పెట్టడు. అధ్యాయం 4, 7వ పేజీ. శ్రీ సాయి సన్నది గ్రంథావిష్కరణకు మాస్టారు గారు మైలవరం డ్యాముకు వచ్చినప్పుడు నాతో రచయిత మాట్లాడుతూ, అమ్మగారే సంతోషంగా పంపకపోతే నేను శ్రీ సాయి కార్యక్రమాలను చేయడానికి కష్టంగా ఉండేది అని అన్నారు. ఇదే మాటనే నేను అమ్మగారితో ప్రస్తావించగా అందుకు అమ్మగారు, అదేంటి నాయనా, నేనే వారికి ఇబ్బంది కలిగిస్తున్నానేమో. వారు చేసే పని 10 మందికి పనికి వచ్చేటప్పుడు వారిని నా ఆరోగ్యం కొరకు ఇంట్లో అట్టిపెట్టుకోవడం నా స్వార్థం కాదా? వారు ఎవరి సేవ చేస్తున్నారో వారే శ్రీ సాయి మా కుటుంబాన్ని చూసుకుంటారు కదా, వారికి ఆ బాధ్యత ఉంటుంది కదా అన్నారు. ఇలాంటి దంపతులు పురాణ గాథల్లో కనిపిస్తారు కాబోలు అని నేను అనుకున్నాను. వారిరువురు మాటలు వింటుంటే మన అంచనాలకు ఊహలకు అందని ఆదర్శ జీవితం కదా వీరిది అనిపిస్తుంది. 1975వ సంవత్సరంలో మాస్టారు గారి పెండ్లి పత్రికలు అందుకున్నాక విద్యానగర్లోనున్న సత్సంగ సభ్యులు, విద్యార్థులలో మేము ఇక మాస్టారు గారి వివాహము చేసుకున్నాక మునపటిలాగా మాట్లాడటకు వీలుండదు కాబోలు అని ఊహించి బాధపడ్డాము. మావన్నీ ఊహలేనని తర్వాత తెలిసి తృప్తిపడ్డాము. వారిలో ఎటువంటి మార్పు లేదు. అందరి కుటుంబాలు చల్లగా ఉండాలనే ఆరాటంతో అనేక ఉత్తరాల ద్వారా, ప్రత్యక్ష సలహాల ద్వారా దంపతుల మధ్య సదావగాహనను నెలకొల్పి ఆదర్శ కుటుంబాలుగా మెలుగుటకు కారకులయ్యారు భరద్వాజ గారు. వారి ఇంటికి ఎంతించిన దూర ప్రాంతాల సభ్యులకు ఆధ్యాత్మిక విషయాల్ని వివరించడంతో పాటు భోజన వసతి కల్పించటం నాటి నుండి నేటి వరకు జరుగుతున్నదనేది తెలిసిన విషయమే. సామాన్య జీవితం. వివాహానికి పూర్వం తన గదిలో పుస్తకాలు, 4 చాపలు, మహాత్ముల ఫోటోలు, అవసరానికి సరిపడ్డ బట్టలు ఎట్లుండేవో గృహస్థ జీవనంలో కూడా అవసరానికి మించి విలువైన బట్టలు కానీ, చూడటానికి ఒక్కటి కాకుంటే ఒక్కటైన విలువైన వస్తు సామాగ్రి కానీ సమకూర్చుకోకుండా అద్దె ఇళ్లల్లో అతి సామాన్య జీవనం సాగించారు. గోధుమ గింజ పట్ల ఎంత విలువనిస్తారో ధనం పట్ల అంతే. ఆధ్యాత్మిక సాధనలో మార్గంలో కించెత్ కూడా తేడా లేకుండా ఉత్తమ ఆదర్శ గృహస్థు జీవితాన్ని గడపటమే కాక ప్రేమే జీవిత ధ్యేయంగా విశ్వాన్నంతా ఒకే కుటుంబంగా భావించి జీవించారు. మహాత్ములు ముద్దు బిడ్డడు. 4వ అధ్యాయము సంపూర్ణం.